తమిళనాడులో వామపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే మద్దతిస్తున్నట్లు తెలిపాయి. తమకు మంత్రి పదవులు వద్దని చెప్పాయి. ఇటు కేబినెట్ లో చేరటం లేదని వామపక్షాలు ప్రకటించాయి. మతవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశాయి. అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎంకేతో కూడా కలిసి పనిచేస్తామని వెల్లడించాయి. అయితే ఈ నిర్ణయాలకి సంబంధించి వామపక్ష పార్టీలు తీసుకునే కీలక నిర్ణయాలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ లో అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, ఇటు తమిళనాడుకి సంబంధించి వామపక్ష పార్టీలు రెండు కూడా కీలక నిర్ణయం అని చెప్పాలి. ఇది టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే మద్దతిస్తామంటూ కూడా ఇటు వామపక్ష పార్టీలు క్లారిటీ ఇచ్చాయి. సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో మొత్తం మీద సుధా, కాసేపటి క్రితం ఏదైతే అంటే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అంటే దేశంలో మతవాద శక్తులతో ఉన్నటువంటి పార్టీలతో మేము పోరాడుతాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి టీవీకే పార్టీకి మేము సపోర్ట్ చేస్తుంది. కేవలం ఇక్కడ ప్రజాభిప్రాయం ప్రకారం ఎక్కువ సీట్లు టీవీకే పార్టీ కైవసం చేసుకుంది కాబట్టి ప్రజలను గౌరవించి వాళ్ళకి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అవసరం వస్తే డిఎంకే పార్టీతో భవిష్యత్తులో అంటే మేము కలిసి ప్రయాణం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడా కూడా అంటే అనిశ్చితి లేకుండా రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే నిన్న స్టాలిన్తో దాదాపుగా 2 గంటల పాటు కూడా ఏదైతే సిపిఐ కావచ్చు, సిపిఎం ఈ పార్టీలన్నీ కూడా ప్రత్యేక భేటీ అవ్వడం జరిగింది. సుదీర్ఘకాలం పాటు కూడా వాళ్ళు స్నేహపూర్వకంగా అంటే డిఎంకే పార్టీతో అంటే కలిసి ప్రయాణం చేశారు. అలాంటిది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా టీవీకే పార్టీకి సపోర్ట్ చేయకపోతే కన్నా ప్రజాప్రభుత్వం అధికారులకు రాదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. అదే సందర్భంలో స్టాలిన్ కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మీరు మీ పార్టీ విధానాల ప్రకారం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అంటే ఎక్కడ కూడా దాంట్లో జోక్యం చేసుకోము. మీరు డిఎంకేతో కొనసాగినా జోక్యం చేసుకోము, లేదంటే పార్టీ నుంచి బయట వెళ్ళిపోయినా అంటే సపోర్ట్ చేయకుండా ఉన్నా కూడా మేము జోక్యం చేసుకోమంటూ చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ, అదేవిధంగా సీనియర్ నేతలంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని మాట్లాడిన తర్వాతనే కాసేపటి క్రితం వాళ్ళు ఏదైతే సిపిఎం, సిపిఐ రెండు పార్టీలు కూడా అంటే టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. దాని తర్వాత అంటే ఒకసారిగా సమీకరణాలు మారాయి. వెంటనే టీవీకే పార్టీ అధినేత కూడా అంటే కాసేపట్లోనే ఇప్పుడు కలవబోతున్నారు గవర్నర్ కలిసి మొత్తం 118 మందికి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యేల లిస్టును కూడా ఆయన గవర్నర్కి ఇవ్వబోతున్నారు. సో మొత్తం మీద ఒక ఉత్కంఠ అనేది తెరపడింది. ఇక గవర్నర్ ఆమోదం వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమిళనాడు రాష్ట్రంలో అంటే టైం అనేది వేచి చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆ విషయానికి సంబంధించి కూడా గవర్నర్ కార్యాలయం కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. గత 2-3 రోజుల నుంచి కూడా ఎన్నో రకాల గంటకు కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగింది. చాలా రకాల ఇష్యూస్ చోటు చేసుకున్నాయి. అంటే ప్రజలు పూర్తి స్థాయిలో కూడా టీవీకే పార్టీకి మద్దతు తెలిపినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ లేని కారణంగా 2 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది గవర్నర్. అయితే గవర్నర్ పైన కూడా ఆరోపణలు చాలామంది చేశారు. అంటే ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా చేస్తున్నారు, దీని వెనకాల బీజేపీ ఉండి నడిపిస్తుంది, రకరకాల కూడా కామెంట్స్ రావడం జరిగింది. వాటన్నిటికీ కూడా గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేశారు. కేవలం రాజ్యాంగబద్ధంగా 118 మంది ఉంటే తప్ప ఇక్కడ మన ప్రభుత్వానికి నేను అనుమతి ఇవ్వలేనంటూ కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పిన తర్వాత మరికొన్ని పార్టీలు ఏదైతే సిపిఎం, సిపిఐ పార్టీలు కావచ్చు, అదేవిధంగానే వీసీకే పార్టీలు వీళ్ళందరూ కూడా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి అంటే సహాయం చేశారు అనుకోవచ్చు ఒకనొక దశలో మనం చెప్పాలంటే. అందువల్లనే ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, కాసేపట్లోనే ఇప్పుడు గవర్నర్ని కలవబోతున్నారు మూడోసారి కలిసిన తర్వాత మొత్తం లిస్టు 118 మందికి ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి ఎమ్మెల్యేల లిస్టు, దానికి సంబంధించి ఎవరైతే పార్టీలు అతనికి సపోర్ట్ చేస్తున్నారో టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా గవర్నర్కి ఇవ్వబోతున్నారు. దాని తర్వాత గవర్నర్ అంటే ఆహ్వానం పలికే అవకాశం అయితే ఉంది సుధా. సో గోపినాథ్, ఇక్కడ వామపక్ష పార్టీలో అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎంకేతో కూడా కలిసి పనిచేస్తామనే హింట్ కూడా ఇస్తున్నారు. అయితే కేబినెట్ లో మేము ఉన్నాం కానీ మీకు టీవీకే పార్టీకి సంబంధించి కూడా మేము సపోర్ట్ ఇస్తామంటున్నారు. అంటే వామపక్ష పార్టీల నిర్ణయం ఎంత మేరకు ఇక్కడ ఇటు టీవీకేకి పాజిటివ్ కాబోతుంది, అదేవిధంగా డీఎంకేతో ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ కూడా ఊహించారు. అంటే ఎవరు కూడా అంటే ఇలాంటి మాటలు అంటే సిపిఎం కానీ సిపిఐ కానీ మాట్లాడండి, కేవలం అధికారం కోసం మంత్రి పదవుల కోసం వీళ్ళు ఇప్పుడు టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారంటూ కూడా
రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. కానీ దానికి కూడా క్లారిటీ ఇచ్చారు వామపక్ష పార్టీలు. ఎందుకంటే మాకెక్కడా కూడా మంత్రి పదవుల ఆశ కోసం మేము ఈ విధంగా టీవీకే పార్టీకి మేము సపోర్ట్ చేయట్లేదు. కేవలం ఇక్కడ ప్రజాభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ముందు వరుసలో ఫస్ట్ ప్లేస్లో టీవీకే పార్టీ ముందుకు వచ్చింది కాబట్టి 107 స్థానాలు కైవసం చేసుకునేది కాబట్టి అందువల్ల ప్రభుత్వం ఏర్పాటు కోసం మేమందరూ కూడా కృషి చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. కేవలం ఎక్కడెక్కడ కూడా మాకు మంత్రి పదవులు అవసరం లేదంటూ కూడా చాలా క్లారిటీగా చెప్పేశారు. మరోవైపు భవిష్యత్తులో ఇప్పుడే కాదు భవిష్యత్తులో డిఎంకే పార్టీతో కూడా మేము కొనసాగుతాము. అవసరం వస్తే ఏ రకమైన సహాయ సహకారాలకు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకు ముందు అంటే వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి ఎక్కడ కూడా మేము ముందుకెళ్తామంటూ కూడా అదొక మాట కూడా దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద కేవలం ఒకటే అందరి ఆలోచన టీవీకే పార్టీ మెజార్టీ అంటే ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీకి మద్దతు తెలిపారు. ఆ పార్టీ ఎక్కడా కూడా అంటే ముందుకెళ్ళాలి, ప్రజాభిప్రాయం ప్రకారం ఎక్కువ మంది సపోర్ట్ చేశారు కాబట్టి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నది కాబట్టి ఉన్నటువంటి పార్టీల్లో ఫస్ట్ ప్లేస్ పార్టీ అవకాశం వచ్చింది కాబట్టి 107 స్థానాలు కైవసం చేసుకున్నది కాబట్టి ఆ పార్టీకి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతో వీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా తమిళనాడులో వామపక్ష పార్టీలు అయితే కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇటు టీవీకేకి సపోర్ట్ చేస్తున్నాయి. వామపక్ష పార్టీల నాయకులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. திராவிட முன்னேற்ற கழகம் இந்த தேர்தலில் எதிர்பார்த்த வெற்றியை அந்த மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணியால் எதிர்பார்த்த வெற்றியை பெற முடியவில்லை. ஆகவே ஆட்சி அமைப்பதற்கான வாய்ப்பில்லை. இப்போது ஆட்சி அமைப்பதற்கான வாய்ப்பு இருக்கிற ஒரே கட்சியாக தமிழக வெற்றி கழகம் தான் இருக்கிறது. நான் சொன்ன கவர்னர் ஆட்சி வராமல் தடுப்பது, கொள்ளைப்புற வழியாக பிஜேபி ஆட்சி நடத்துவதை அனுமதிக்க கூடாது என்ற அடிப்படையில் தான் இந்த முடிவை நாங்கள் எடுத்திருக்கிறோம். அதே நேரத்தில் மதச்சார்பற்ற கொள்கைகளை முன்னெடுப்பது, மாநில உரிமைகள் பாதுகாப்பு, தமிழ்நாட்டுடைய வளர்ச்சி, தமிழ்நாட்டிலே கடந்த 5 ஆண்டு காலமாக திராவிட முன்னேற்ற கழகம் நிறைவேற்றி இருக்கக்கூடிய மக்கள் நல திட்டங்கள் இவையெல்லாம் ஏற்கனவே நாங்களும் அவர்களும் சேர்ந்துதான் இங்கே நிறைவேற்றி இருக்கிறோம். அந்த வகையில் இனி வருங்காலத்திலும் மதவெறி சக்திகளுக்கு எதிராக ஒன்றிய பிஜேபி அரசாங்கம் மாநில உரிமைகளை பறிக்கிற போது திராவிட முன்னேற்ற கழகத்தோடு இணைந்து மாநில உரிமைகளை பாதுகாப்பது, மதவெறி நடவடிக்கைகளுக்கு எதிராக சேர்ந்து போராடுவது என்கிற அந்த போராட்டம் உறவு என்பது தொடரும். ஆட்சி அமைப்பதற்கான இடம் போதவில்லை. எனவே எங்களிடம் கோருகிறார்கள். நாங்கள் மக்கள் அளித்த அந்த தீர்ப்பை, அவர்கள் முன்மொழிவை நாங்கள் வழிமொழிகிறோம். எங்களால் ஆட்சி அமைக்க முடியவில்லை என்கிற அந்த ஜனநாயக விரோத சிந்தனையோ சொல்லோ வந்துவிடக்கூடாது. எனவே இது மக்கள் அளித்த தீர்ப்பு. அவர்கள் தான் இருக்கிற கட்சிகளில் அவர்கள் தான் அதிக இடம். ஏனே அவர்களுக்கு அரசு அமைக்கிற ஒரு வாய்ப்பு இருக்கிறது. அந்த வாய்ப்பு இடதுசாரிகளால், விடுதலை சிறுத்தைகளால் தடைபட்டு விட்டது என்று யாரும் நினைத்து விடக்கூடாது. அந்த வகையில் இது ஜனநாயக முன்மொழிவுதான். இந்த ஜனநாயக முன்மொழி சிதைவுமானால் உள்துறை அமைச்சர் அவரது ஆட்சி நடைபெறும், கவர்னர் ஆட்சி நடைபெறும். அது ஏற்கத்தக்கதல்ல. எனவே மக்கள் அளித்த அந்த தீர்ப்புக்கு நாங்கள் மதிப்பளித்து அரசியல் முன்மொழி செய்கிறோம். அவ்வளவுதான்.